గురుభ్యో నమః. వాగర్థవివ సంవృద్ధో వాగర్థో ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరో. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. దత్తాత్రేయ మహాదేవో దత్తాత్రేయ మహాగురు దత్తాత్రేయాది వైకుంఠం నారాయణమహం భజే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాషకృతం వందే భగవంత పునః పునః. హంపి క్షేత్రాధిపతి పంపా విరూపాక్ష స్వామి వారికి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామివారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్తులకు మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. భారతదేశంలో పుష్కరాలనే యొక్క విశేషమైనటువంటి పండుగను మనం ఆచరణ చేసుకుంటున్నాం. ఈ పుష్కరాలు ఏమిటంటే, పుష్కరుడు శివుడు గురించి తపస్సు చేసి ఆ యొక్క శివుడు ప్రత్యక్షమైన తర్వాత తను కోరిక కోరుతాడు. అదేమిటంటే, నేను సర్వదా జలస్థితి అయి ఉండునట్టు నాకు వరం ప్రసాదించమని. అట్లా పరమేశ్వరుని యొక్క వరముతోటి ఆ పుష్కరుడు జలము లోపల విశేషంగా ఉండే శక్తిని సంపాదించుకున్నాడు. తర్వాత బ్రహ్మదేవుడిని కోసం తపస్సు చేసి ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత తాను కోరిన వరం ఏమిటంటే, ఆ బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి కమండలములో నాకు నివాసం కల్పించవాలని కోరుకుంటాడు. కారణం ఏమిటంటే, బ్రహ్మదేవుడు నుంచి వచ్చినటువంటి వేదములను సర్వదా తను శ్రవణం చేయవచ్చని తన యొక్క కోరిక. అట్లా బ్రహ్మదేవుడు ఆ వరమును ఆ పుష్కరుడికి ఇవ్వడం మూలకంగా బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో స్థిరంగా ఉండిపోతాడు పుష్కరుడు. ఆ తర్వాత ఈ యొక్క బృహస్పతి, దేవరాజు బృహస్పతి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి ఆ పుష్కరుడిని, నేను ఏ రాశిలో అయితే ఉంటానో ఆ రాశికి ఆ నదిలో నేను ఉంటాను కాబట్టి నాతో పాటు వారు కూడా ఉండాలని ప్రార్థన చేస్తే పుష్కరుడు దానికి సమ్మతించాడు. నేను బ్రహ్మదేవుడి దగ్గర 4 వేదాలు ఎప్పుడు కూడా శ్రవణం చేస్తూ ఉండేవాడిని, నేను ఎట్లా వస్తానని. అప్పుడు బృహస్పతి బాగా ప్రార్థించడంతో బ్రహ్మదేవుడు దాంట్లో కొద్దిగా సవరణ చేసి పుష్కరుడు దేవరాజు బృహస్పతి ఏ నదిలో అయితే ఉంటారో ఆ మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు ఆది పుష్కరాలని, అంత్య పుష్కరాలని 12 రోజులతో పాటు ప్రతిరోజు కూడా మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తముల కాలం, అంటే దాదాపు 72 నిమిషాల కాలము ఆ యొక్క నదిలో ఉంటానని చెప్పి పుష్కరుడు తను సమ్మతించి, అట్లా ఈ యొక్క దేవరాజు బృహస్పతి పుష్కర సమయం ప్రతి నదిలో కూడా 12 నెలలు ఒక్కొక్క నదిలో ఉండి ఆ యొక్క నదిని శక్తివంతం చేస్తుంటారు. ఇట్లా ప్రతి నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు ఉంటాయి. ఈ సంవత్సరము మనకి దేవరాజు గురువు అనే బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదికి పుష్కరాలు మనం ఆచరణ చేస్తూనే ఉన్నాం. వాటి యొక్క గోదావరి యొక్క అంత్య పుష్కరాలు ఈ సంవత్సరము చివరి లోపల మనకి ప్రారంభమై, అంటే జూలై 30వ తారీఖున ప్రారంభమయ్యి అక్కడి నుంచి 12 రోజులు గోదావరి పుష్కరాలు సమాప్తమవుతాయి. ఆ తర్వాత కన్యారాశిలో దేవగురు బృహస్పతి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి. అట్లా ఈ పుష్కరాల సమయం లోపల మనము ఏ రోజు స్నానం చేసినా దాని యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందవచ్చు. మధ్యాహ్న సమయంలో పుష్కరుడితో కూడి ఉంటాడు కాబట్టి ఆ ఫలితాన్ని కూడా మనము పొందవచ్చు. ఈ 12 రోజుల లోపల కూడా ఏమేమి దానాలు చేయాలని చెప్పి కూడా మనకి మన యొక్క పండితులు ఆనాడే చెప్పారు. మొదటి రోజు దానము సువర్ణ దానము, రజిత దానము, ధాన్య దానము, భూదానము. ఇట్లా మొదటి రోజు ఈ యొక్క వస్తువులను మనము దానం చేసినట్టయితే మనకు విశేష ఫలితం కలుగుతుంది. ఇవన్నీ కూడా దేనికంటే భారతీయ సంస్కృతిలో దానానికి మహత్వమైనటువంటి ఒక స్థానాన్ని కల్పించారు.
దానం వల్లనే మన యొక్క పూర్వ జన్మలో చేసినటువంటి ఏవైతే దోషాలు ఉంటాయో అవన్నీ పోవడం కాకుండా ముందర జన్మలో మనకి వాటి దాకా ఫలితాన్ని లభిస్తాయి. ఎట్లాగైతే బ్యాంకులో కనుక మనకు డబ్బులు ఉన్నట్టయితే ఆ తర్వాత మనకి దాని వడ్డీతో సహా ఇస్తారు. డబ్బులే లేకపోతే మనము తీసుకోవడం కష్టం. అట్లా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ముందర జన్మ తప్పకుండా మనకి దాని ఫలితాన్ని ఈ జన్మలో ప్రాప్తమవుతాయి, ముందర జన్మ కూడా ప్రాప్తమవుతాయి. రెండో రోజు దానం చేయాల్సినటువంటిది వస్త్రములు, ఉప్పు, బంగారము మరియు రత్నముల దానము చేయవలను. ఇది రెండవ రోజు చేయాల్సినటువంటి దానములు. ఇక మూడవ రోజు బెల్లము, శాకము, వివిధ ఫలదానములు, అన్ని పండ్లు కూడా మూడో రోజు దానం చేయాల్సిందిగా మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. నాలుగో రోజు చేయాల్సినటువంటిది నెయ్యి, నూనె, తేనె, క్షీరదానములు, పాలు, తేనె ఇటువంటివి నాలుగో రోజు చేయాల్సినటువంటిది. ఐదవ రోజు ధాన్యము, శకటము అంటే వాహనాలు, మహిషి, వృషభము, నాగలి దానములు చేయవలను. ఇంకా ఆరవ రోజు ఔషధములు, కస్తూరి, చందనము మొదలగు సుగంధ ద్రవ్యములు దానం చేయవలను. మనకు చాలామంది వైద్యులు కూడా దేవాలయాలనే అర్చకులుగా ఉంటూ వాళ్ళు వైద్యం కూడా చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాటి ద్వారా సమాజంలో ఉన్న రుగ్మతలకి వాళ్ళు చికిత్సని అందిస్తుంటుంటారు. ఇక ఏడవ రోజు గృహము, పీఠము, శయ్య, ఆందోళికాది దానములు చేయవలను. ఈ ఎనిమిదవ రోజు గంధపు చెక్కలు, శ్వేత పుష్పములు, అల్లము దానము చేయవలను. తొమ్మిదవ రోజు కన్యాదానములు చేయవలను. 10వ రోజు లక్ష్మీనారాయణ పూజ చేసి గౌరీ శంకరుల పూజ చేయవలను. 11వ రోజు పీతాంబరములు, ఉత్కృష్టమైన దాతకు తగిన దానములు చేయవలను. 12వ రోజు స్నానమాచరించి గౌతమి పూజ, దశదానములు, షోడశ మహాదానములు, శక్తి కొలది ఆచరించిన కోటి ఫలితము మనకి కలుగుతుంది. ఇట్లా ఈ యొక్క పుష్కర సమయం లోపల నది లోపల మనము స్నానం చేసి అక్కడ ఆ నది దగ్గర దానములు చేసిన వలన మనకి మంచి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే దానం చేయడం మూలకంగా మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఈనాడు ఆధునిక యుగంలో అంటున్నామో అవన్నీ కూడా మనకి పెరుగుతాయి. అట్లా ఈ యొక్క కృష్ణా పుష్కరాలులో 12 రోజులు స్నానం ఆచరించి మనకి ఏ రోజు వీలైనా సరే ఇన్ని రోజులు చేయకున్నా కానీ ఎప్పుడెప్పుడు మనకు వీలవుతుందో మన శక్తికి తగ్గకుండా దానము చేయవలని ఒకటి. రెండవది కృష్ణా నది పుట్టుక మహారాష్ట్రలో జరుగుతుంది, మహాబలేశ్వరం అవతల. అక్కడి నుంచి ఈ నదులు ప్రవహించి అవనిగడ్డ దగ్గర హంసల ద్వీపిలో ఈ యొక్క సముద్రంలో కలవడము. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారాయ దుహంతి గావాః అని. ఈ మూడు కూడా మనకి ఆదర్శము మన యొక్క జీవితంలో పెట్టుకోవాలి. ఈ చెట్లు మనకి పండ్లను ఇస్తున్నాయి కానీ ఏ ఫలాన్ని ఆశించడం లేదు, అంతా కూడా ఉపకారం కోసమే. ఇక గోమాత క్షీరం ఇస్తున్నది, పాలు ఇస్తున్నది, ఏ యొక్క కొంచెం కూడా పాలు మన నుంచి ఆశించటం లేదు, ఏమీ కూడా ఫలం ఆశించడం లేదు. అట్లే విధంగా నదులు ప్రవహించి మనకి కొన్ని కోట్ల భూమిని సారవంతం చేస్తూ కోట్ల జీవరాశులు దాహం తీరుస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతున్నాయి, ఏమి కూడా ఆశించటం లేదు. అట్లా నదుల ద్వారా మనము పరోపకార గుణాన్ని, గోమాత ద్వారా పరోపకార గుణాన్ని, అదేవిధంగా చెట్ల ద్వారా పరోపకార గుణాన్ని మనం కూడా గ్రహించి మన యొక్క జీవితాన్ని కూడా పరోపకారం ఇదం శరీరం, ఈ యొక్క శరీరం కూడా ఇతరుల కోసమే మనము కొద్దిగైనా సరే మనం చేసినట్టయితే ఉపకారము తప్పకుండా దాని యొక్క మంచి మనకి ఫలితం ఉంటుంది. అట్లా ఈ పుష్కరాల సమయం లోపల ఈ 12 రోజులు ఇప్పుడు తెలంగాణ అటు ఆంధ్ర ప్రాంతంలో కూడా మనకి కృష్ణానది పుష్కలంగా ప్రవహిస్తున్నది. అట్లా ముఖ్యంగా ఈ యొక్క కృష్ణానది ఉత్తర వాహిని ఎక్కడంటే మనకి ముత్యాల దగ్గర కోటిలింగేశ్వర దేవాలయం కూడా ఉన్నది. ఆ ప్రాంతంలో కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది. అటువంటి ఉత్తర వాహిని అండి అనగానే ఈ నదులు ఏ దిక్కు నుంచి అయినా వచ్చి ఉత్తర వైపుకి ప్రవహించినట్టయితే దాన్ని ఉత్తర వాహిని అంటారు. అది చాలా విశేషమైనటువంటి క్షేత్రము. అట్లా ఈ యొక్క నది లోపల 12 రోజుల్లో ఎక్కడైనా సరే ఆగస్టు 12 నుంచి వచ్చే సంవత్సరం మళ్ళీ అంత సంవత్సరం పాటు ఎప్పుడు స్నానం చేసినా దాని యొక్క పూర్తి ఫలితాన్ని మనం పొందుతాం. భారతీయ సంస్కృతిలో మనకి చాలా విశేషమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలు పెట్టారు. ఇవన్నీ కూడా విజ్ఞానంతో కూడుకున్నవి. దాంట్లో విశేషముగా నదుల స్నానం, ఎందుకంటే నదుల లోపల కరెంట్ శక్తి ఉంటుంది. ప్రవహించే నదిలో కనుక స్నానం చేసినట్టయితే శక్తి మనకి సమకూరుతున్నది.
రెండవది నదుల లోపల స్నానం చేయడం మూలకంగా అనేకమైన ఔషధీ గుణాలతో కూడినటువంటి ఆ జలముతోటి మనకి అనేక రోగాలు పోతాయి. అయితే మనం స్నానం చేసిన తర్వాత ఆ యొక్క జలాన్ని మనము స్వచ్ఛంగా ఉంచినట్టయితే దాని ద్వారా మన తర్వాత వాళ్ళకు కూడా దాని యొక్క ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కేవలం చిన్ననాపటకు శ్రీరామ రక్ష అనుకొని మనము స్నానం చేసిన తర్వాత మనం వేసుకున్న బట్టలు కానీ ఏ వస్త్రాలతో స్నానం చేస్తాం అవన్నీ అక్కడనే విడిచిపెట్టి మనం తీసుకుపోయినటువంటి పదార్థాలన్నీ కూడా అక్కడే ఉంచినట్టయితే ఆ నది కలుషితమయ్యి ఆ తర్వాత వాళ్ళకి ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం. అట్లా నదుల్లో స్నానం చేసేటప్పుడు ఈ యొక్క చిన్న విషయం గమనించినట్టయితే వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా ఉండని వాళ్ళం అవుతాం మనం. ఇక రెండవది ఈ యొక్క పితృదేవతలకి శ్రాద్ధం అనేది చాలా విశేషమైనటువంటిది. వాళ్ళ రుణము మనం తీర్చుకోవాలంటే ఉన్నప్పుడు మనం ఏం చేసామో లేదో కానీ వాళ్ళకి స్వర్గస్థులైన తర్వాత వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ యొక్క స్వర్గస్థులైనటువంటి తిథి ప్రకారము ఆ మాసంలో వాళ్ళకి శ్రాద్ధం పెట్టడం అనేది చాలా విశేషమైనటువంటిది. దాని ద్వారా వాళ్ళ యొక్క రుణం తీసుకునే వాళ్ళం అవుతాం. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. ఎప్పుడైనా ఈ యొక్క శ్రాద్ధము తప్పినప్పుడైతే వాళ్ళు ఈ యొక్క పుష్కరాల లోపల పితృశ్రాద్ధం చేసినట్టయితే చాలా మంచి ఫలితం లభిస్తుంది. దీంతో వాళ్ళ పితృదేవతలకి శాంతి కలుగుతుంది కూడా. వాళ్ళు తృప్తి చెంది వాళ్ళు అక్కడి నుంచి మనకి ఆశీర్వాదం కూడా వాళ్ళు అందిస్తారు. పితృదేవతలకు ఆశీర్వాదం ఉన్నట్టయితే వాళ్ళ జీవితంలో అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితుల్ని పొందుతారు వాళ్ళు. అట్లా ఈ యొక్క 12 రోజుల లోపల శ్రాద్ధము ఏదైతే పితృదేవులకి చేయాలో దాన్ని కూడా విధి విధానంగా చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లా అని చెప్పేసి కొంతమంది తప్పించుకుంటుంటారు, మాకు సమయం లేదండి అట్లని. మనం వేరే వాటికి సమయాన్ని వ్యర్థం చేస్తుంటాం. మన పితృదేవతలు వచ్చేటప్పటికి వాళ్ళు కనపడరు కదా అని చెప్పి వాళ్ళు లేరు కదా అని చెప్పి మనం తప్పించుకున్నట్టయితే మనకి ఏమాత్రం మంచి జరగదు. అందుకని తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మీ పితృదేవతలకి ఆ తిథి ప్రకారము మాసం లోపల శ్రాద్ధం పిండ ప్రదానం చేయండి. ఆ తర్వాత ఈ పుష్కరాలు మాత్రం తప్పకుండా మీకు శక్తిని మించకుండా శ్రాద్ధం చేసి వాళ్ళ యొక్క రుణం తీర్చుకుంటారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు సమస్త దేవీ దేవతలు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించి ధర్మాన్ని ఆచరణ చేస్తూ మీ యొక్క పిల్లలకి కూడా ఆచరింప చేస్తారని ఆశిస్తున్నాం. ఆలా సుధా కుంభ విబోధముద్ర విద్యా విరాజత్ కరవారిజాతాం అపార కారుణ్య సుధాంబురాశిం శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం. మనుష్యుడి యొక్క జన్మ మిగతా అన్ని ప్రాణుల జన్మల కంటే చాలా విశిష్టమైనటువంటిది. ఎందువల్లనంటే మిగిలిన ఏ ప్రాణి జన్మలో కూడా మనం ధర్మానుష్ఠానం చేయటానికి అవకాశం ఉండదు. ఆ జన్మలలో కేవలం ఆహారం, నిద్ర ఇంతమటుకే తప్ప దానికంటే ఎక్కువ సత్కర్మానుష్ఠానానికి అవకాశం లేదు. మనుష్య జన్మ అయితే అలా కాదు. ఈ జన్మలో ఎంతైనా మనం ధర్మానుష్ఠానం చేయవచ్చు, ఎంతైనా పుణ్యాన్ని సంపాదించవచ్చు, ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేయొచ్చు, ఎంతైనా జ్ఞానాన్ని సంపాదించవచ్చు, మోక్షాన్ని కూడా పొందవచ్చు. అంత మట్టుకు ఈ మనుష్య జన్మలోనే మనకు అవకాశం, వేరే ఏ జన్మలో కూడా అవకాశం ఉండదు. అందువల్ల ఈ మనుష్య జన్మను ఈ లోకంలో ఉండే అన్ని జన్మల కంటే సర్వోత్కృష్టమైనదిగా శాస్త్రములో చెప్పారు. అటువంటి మనుష్య జన్మ మనకందరికీ ప్రాప్తించింది. ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. మనుష్య జన్మ సార్థకం చేసుకోవాలంటే దానికి
మార్గాలు ఏమిటి అంటే యజ్ఞయాగాదులు మొదలైనటువంటివి చెప్పబడినవి, కానీ అవి అందరి వల్ల సాధ్యమయ్యేటటువంటివి కావు. అందరికీ సాధ్యమయ్యేటటువంటిది ఈ మనుష్య జన్మను పవిత్రం చేసుకోవటానికి మన పూర్వులు ఒక మాట చెప్పారు. భగవంతుణ్ణి అర్చించటం, సత్కథా శ్రవణం చెయ్యటం, మహానదులలో స్నానం చెయ్యటం, ఇవి మనుష్య జన్మను సార్థకం చేసుకోవటానికి సమస్త మానవులకు వీలైనటువంటి ఉపాయాలు. భగవంతుణ్ణి ధ్యానించటం, పూజించటం, దర్శించటం అనేటటువంటిది అందరికీ సాధ్యమైన విషయమే. మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి. ఆ క్షేత్రములలో భగవంతుడి యొక్క సాన్నిధ్యం ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆ భగవద్ దర్శనం చెయ్యటం, ఆ భగవత్ సేవ చెయ్యటం మన జన్మను సార్థకం చేసుకోవటానికి ఒక ఉపాయం. అలాగే భారత, భాగవత, రామాయణాది పవిత్ర కథా శ్రవణం అనేది మనకు చాలా అవసరం. ఆ పవిత్ర కథా శ్రవణం వల్ల మనం పవిత్రులమవుతాం, భగవంతుడి యొక్క మహత్వాన్ని తెలుసుకోగలుగుతాం. ఆ గ్రంథములలో మన యొక్క కర్తవ్యములను చెప్పినారు. వాటిని తెలుసుకొని యథాశక్తిగా మన కర్తవ్యాన్ని మనం ఆచరించడానికి కూడా వీలవుతుంది. అలాగే ఇంకొకటి అన్నారు, మన దేశంలో ఎన్నో మహానదులు ప్రవహిస్తున్నాయి. ఆ మహానదులలో ఒక మునక వెయ్యటం ఎంతో పుణ్యప్రదం అన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కడూ తన యొక్క జన్మను సార్థకం చేసుకోవటానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలని మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఒక అవకాశం ఒకసారి కలిగిందంటే మళ్ళీ అదే అవకాశం వెంటనే కలుగుతుంది అని చెప్పడానికి వీల్లేదు. మళ్ళీ అటువంటి అవకాశం దొరకటానికి ఎంతో సమయం పట్టచ్చు. కాబట్టి దొరికిన అవకాశాన్ని సార్థకం చేసుకోవాలి. జీవితంలో ఒకసారి కాశీక్షేత్రం వెళ్ళామనంటే అక్కడ గంగా స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం, అన్నపూర్ణ దర్శనం చేశామనంటే జన్మ ధన్యమవుతుంది. అదేవిధంగా ఈ మహానదులు మన దేశంలో ప్రవహిస్తుండేటటువంటి మహానదుల్లో గంగా, యమున, కృష్ణ, గోదావరి మొదలైనటువంటివి చాలా ప్రముఖమైనటువంటి. మహానదికి లక్షణం చెప్పారు. కొండల్లో నుంచి ఉద్భవిస్తుంది, సముద్రంలోకి వెళ్ళి చేరుతుంది, దాన్నే మహానది అని అన్నారు. అటువంటి మహానదుల్లో కృష్ణానది అనేటటువంటిది ఒకటి. ఆ కృష్ణానది ఆంధ్రదేశంలోనూ మహారాష్ట్ర దేశంలోనూ ప్రవహిస్తూ జనాలకు అత్యంతమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తున్నది. అందులోనూ ఆంధ్రదేశంలో విశేషంగా కృష్ణానది ప్రవహిస్తూ ఆంధ్రదేశీయులను కాపాడుతున్నది. ఇక్కడ ఒక విశేషం ఏమిటి అనంటే, ఈ మహానదుల్లో ఎప్పుడు స్నానం చేసినా పుణ్యం కలుగుతుంది. దాంట్లోనూ బృహస్పతి గ్రహం ఒక్కొక్క రాశిలో ప్రవేశించిన సందర్భంలో ఒక్కొక్క మహానదిలో ఆ మహత్వమైనటువంటిది చాలా విశేషంగా వస్తుంది. ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే ఇతోప్యధికమైనటువంటి పుణ్యం దొరుకుతుంది అని శాస్త్రం చెబుతున్నది. ఈ విధంగా బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆ ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేటటువంటి పేరుతో ఆ మహాత్మ్యం చెప్పబడుతున్నది.
బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు వస్తాయి. అలాగే బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణానదికి పుష్కరాలు వస్తాయి. మన పుణ్యం వల్ల ఈ సంవత్సరం బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ సందర్భంలో కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. ఈ పవిత్ర సందర్భంలో ఆ మహానదిలో స్నానం, ఆ మహానదీ తీరాన దాన తర్పణాది విశేషమైనటువంటి కార్యక్రమాలు మనిషి యొక్క పాపాన్ని క్షాళనం చేసేటటువంటివి, పుణ్యాన్ని సమకూర్చేటటువంటివి. ఈ అత్యపూర్వమైనటువంటి అవకాశం ఆంధ్రదేశీయులకు ఈ సంవత్సరం లభిస్తున్నది. ఈ కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రతి ఒక్కడూ ఆ పవిత్రమైనటువంటి ఆ మహానదిలో స్నాన దాన యాగాదులను సత్కర్మానుష్ఠానాలను చేసి శ్రేయోవంతులవ్వాలి. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ 12 సంవత్సరాలకు కానీ రాదు. కాబట్టి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల అందరికీ సకల విధమైనటువంటి శ్రేయస్సులు ప్రాప్తమవ్వాలి. ఈ సందర్భంలో మేము సమస్త ఆస్తిక మహాజనులకు మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీస్సులను ఇస్తున్నాం. ఈ కృష్ణా పుష్కరాల సందర్భంగా అందరూ ఈ పవిత్రమైనటువంటి ఈ కృష్ణా స్నాన కార్యక్రమాన్ని వనరించి తమ జీవితాలని సార్థకం చేసుకుందురుగాక. ఈ సందర్భంలో ఎంతోమంది అనేక విధాలుగా ఈ కృష్ణా పుష్కరాల మహత్వాన్ని ప్రకటిస్తూ జనులకు అనేక విధమైనటువంటి సదవకాశాన్ని కల్పిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను తెలియజేస్తున్నాం.